పులికంటి కృష్ణారెడ్డి 1931 జులై 30న చిత్తూరు జిల్లాలో రైతు కుటుంబంలో జన్మించారు. వీరు దాదాపు 200 కథలు, 60 వచన కవితలు, 5 దృశ్య నాటికలు, 6 శ్రవ్య నాటికలు, 10 బుర్ర కథలు, 4 సంగీత రూపకాలు, జానపద శైలిలో 43 అమ్మి పదాలు, 60 లలిత గేయాలు రాశాడు. రాయలసీమ జీవన వ్యధల్ని దాదాపు 200 కథలుగా వెలువరించిన ఈయన గూడు కోసం గువ్వలు, పులికంటి కథలు, పులికంటి దళిత కథలు, పులికంటి కథావాహిని సంపుటాలను తెచ్చాడు. ఇతని కథలు అనేక ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. ఇతడు మంచి రంగస్థల నటుడిగా పేరు సంపాదించాడు. నాటక రచయితగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మెప్పును పొందాడు. తిరుపతి లలిత కళా సమితి నాటికల పోటీలలో ఎన్నోసార్లు పాల్గొని బహుమతులు పొందారు. కమ్మని గానంతో, చమత్కార వ్యాఖ్యానంతో సాగే ఇతని బుర్ర కథలను విని మధురాంతకం, రాజారాం వంటి ప్రసిద్ధులు పరవశించి ఇతన్ని పొగడ్తలతో ముంచెత్తినారు. అగ్గిపుల్ల నవలకు చక్రపాణి అవార్డు లభించింది. 2007 నవంబర్ 19న పులికంటి తుది శ్వాస విడిచారు. వారి వర్ధంతి సందర్భంగా ఆయనకు అక్షర నివాళులు సమర్పిస్తోంది మా YK టీవీ ఎంటర్టైన్మెంట్స్.